బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ అయితే దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియాపై విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్ ఇప్పుడు సౌదీని లక్ష్యంగా చేసుకుంది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్ తన వ్యూహాన్ని మార్చి ఇజ్రాయెల్ మరియు అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రత్యక్ష లేదా పరోక్ష దాడులకు దిగుతున్నట్లుగా అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లోని బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్ ప్రాంతాల్లో భద్రతా హెచ్చరికలు జారీ చేసినట్టుగా సమాచారం. కొన్ని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరుగుతున్నట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై సంబంధిత దేశాలు పూర్తి స్థాయి అధికారిక ధృవీకరణ ఇంకా ఇవ్వాల్సి ఉంది. సౌదీ అరేబియాలోని కీలక మౌలిక వసతులపై కూడా డ్రోన్ దాడులు ప్రయత్నాలు జరిగినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా తరోనాలోని ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు పంపినట్టుగా సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలలో ఒకటైన ఈ కేంద్రంపై దాడి జరిగితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఖతార్ రాజధాని తోహాలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా పేర్కొంది. గల్ఫ్ దేశాల్లో హైరైజ్ భవనాలు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ఖాళీ చేసి వెళుతున్న దృశ్యాలు కూడా బయటకు వస్తున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పలు దేశాలు తమ గగనతలాన్ని కూడా మూసివేసి భద్రతా చర్యలను కఠినతరం చేశాయి. అయితే ఈ పరిణామాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ఎక్కువగా అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియా ఆధారంగా ఉండడంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిపుణులు. మొత్తానికైతే ఇరాన్ విడుచుకుపడడంతో అసలు ఎవరికి ఎటు తోచని పరిస్థితి అయితే నెలకొంది. ఇక మేము ప్రతీకార దాడులు ఖచ్చితంగా చేస్తాము అంటూ కూడా ఇరాన్ తేల్చి చెబుతుంది. ఇక అమెరికా సంబంధించిన స్థావరాలు ఉన్న దేశాలే కాకుండా వారికి మద్దతిస్తున్న దేశాలను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులైతే జరుపుతోంది ఇరాన్.